ఈ అపోస్తల కింగ్స్ టైంలో చెప్తున్నాను, మీరు దేవుని పిల్లలైతే మీ స్టేటస్లో మీకు కలిగిన రోజు గాయాలు, నిన్న కలిగిన గాయాలకు ఏదో ఒక మాట పెట్టద్దు. వాక్యం పెట్టుకో. హలో, అర్థమైంది తమ్ముడు? నువ్వు అలా పెడితే నువ్వు పగవాడివి అని అర్థం. నువ్వు ఎదగరు. నేను క్లియర్గా చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎదిగినోడు చూపించడం. ఎవరు పెడతారు తెలుసా? ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎదగని పిల్లలే పెడతారు. వాళ్ళు ఎప్పుడు కలహాలతో ఆ స్టేటస్ పెట్టేవాడు ఎప్పుడు నెమ్మది ఉండదు. చూడండి, మీరు వెళ్ళి అడగండి, నువ్వు నెమ్మది ఉందంటే లేదు, ఇంకో స్టేటస్ తయారు చేసుకుంటాడు రేపటికి. రేపు మళ్ళీ గొడవ వద్దని రెడీగా. మనకు అలాంటి గొడవ లేదు. ఈ గంట సమస్య వస్తే ఇంకో గంటకు మర్చిపోతాం. మనం మర్చిపోవాలండి, సమస్య మర్చిపోవాలండి. ఏసేపు ఎదగడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఈ నిజంగా చూడండి, అద్భుతం ఏంటంటే తనకి వివాహమైంది, మొదట బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత అతనికి పేరు పెట్టాలా. అతనికి పేరు పెట్టవలసి వస్తే ఏం పేరు పెట్టాడు తెలుసు? బాధలు, నా అన్నలు గోతులో దోసేసిన అనుభవాలు, నా అన్నలు అమ్మేసిన విషయాలు ఇవన్నీ మర్చిపోయా. మనసు అంటే అర్థం ఏంటి? మర్చిపోయా. తమ్ముళ్ళు, అన్నయ్యలు వినండి, మర్చిపోయా. నువ్వేం చేయాలా? ఇప్పుడు ఉదయం కష్టం వచ్చింది, నువ్వు వెంటనే టక్ టైప్ చేసి ఒకటి స్టేటస్ పెట్టావు. ఆ తర్వాత వచ్చేప్పటికి దేవుడు ఆదరణ ఇచ్చాడు నీకు. ఆ స్టేటస్ నువ్వు తీసేసిన ఇప్పటికే చాలామంది చదివేశారు కదా. అసలు నీ హృదయం ఏమన్నా పెంటకొప్ప రోడ్డు మీద ఆడేసుకోవటానికి. స్టేటస్ ఎంత గొప్పదో తెలుసా? నీ హృదయ దర్పణను కాపాడాలి మీరు. మీ స్టేటస్లు ఎప్పుడు కూడా మీ హృదయం కనపడకూడదు. మీ హృదయం దేవుడికే కనపడాలి. అసలు మీరు ఎలాగున్నారు ఈ రోజు అనేది తెలియకూడదు. ఎందుకో తెలుసా? ఆ రోజు దేవునిది. నువ్వు స్టేటస్ పెట్టిన తర్వాత నీ హృదయంలో నెమ్మది ఉండొచ్చు, కానీ నీ స్టేటస్ని బట్టి నీకు ఫోన్ చేసి ఏమైందమ్మో ఏమైందంటే మళ్ళీ బాధ గుర్తు చేసుకోవాలి నువ్వు.